సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఆయనకి చికిత్స కొనసాగుతోంది. రజనీకాంత్ని కార్డియాలజిస్టులు ప్రస్తుతం పరీక్షిస్తూ ఉన్నారు. క్యాత్ ల్యాబ్లో ఆయనకి పలు టెస్టులు చేస్తూ ఉన్నారు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అర్ధరాత్రి అస్వస్థత గురయ్యారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో వెంటనే ఆయన్ని చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఇవాళ క్యాత్ ల్యాబ్లో పలు పరీక్షలు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా కార్డియాలజీకి సంబంధించిన పలు టెస్టులు చేయడానికి స్పెషల్ ఎక్స్రే అండ్ ఇమేజింగ్ మెషిన్స్తో ఈ క్యాత్ ల్యాబ్ ఉంటుంది. అక్కడ ఆయనకి పలు పరీక్షలు జరపబోతున్నారు. ఇవాళ మరి కాసేపట్లోనే రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ని కూడా డాక్టర్స్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఆయన కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గానే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఎవ్వరూ ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 2 సినిమాల్లో నటిస్తున్నారు. జ్ఞానవేల్ డైరెక్షన్లో వేటయాన్ సినిమా ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. ఇంకొక వైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూలీ సినిమాలో కూడా ఆయన నటిస్తూ ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం రజనీకాంత్ చాలా బిజీగా ఉన్నారు. ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఆయనకి కడుపు నొప్పి వచ్చింది తీవ్రంగా అని చెప్తూ ఉన్నారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏ కంప్లైంట్తో రజనీకాంత్ని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో? అర్ధరాత్రి అపోలో ఆసుపత్రికి మాత్రం కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అది కూడా చాలా సివియర్ పెయిన్ తో బాధపడుతున్నారు అన్నటువంటి కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే రాత్రి నుంచి కూడా పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా కార్డియాలజీకి సంబంధించి అంటే గుండె సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ ఉదయం 10 గంటల తర్వాత ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. ఆ హెల్త్ బులెటిన్ లో ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఎన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా ఇవాళ డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో కనుక అంతా బాగుంటే మరి ఇవాళ డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సమస్యను కనుక గుర్తిస్తే ఎన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలన్నటువంటి విషయాన్ని ఆ హెల్త్ బులెటిన్ లో స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా రజనీకాంత్ 2 సార్లు ఇలా సివియర్ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పుడైతే రోజుల పాటు ఆసుపత్రిలో కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి సింగపూర్ కూడా వెళ్లి దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది ఆ తర్వాత ఇండియాకు వచ్చినటువంటి పరిస్థితి. 2 ఏళ్ల క్రితం కూడా ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఇవాళ మరొకసారి అడ్మిట్ అవ్వడం అభిమానుల ఆందోళన మరింత పెరిగింది. అయితే ఏ విషయం అనేది మాత్రం సమస్య ఏ విధంగా ఉంది, ఇప్పుడు డిశ్చార్జ్ అనేది మాత్రం 10 గంటల తర్వాత ఆసుపత్రి విడుదల చేసేటువంటి ఆ హెల్త్ బులెటిన్ తర్వాత స్పష్టం వచ్చేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ మురళి.